దేవుని యొక్క మహాకృప వలన మనమందరం కూడా లెంట్ డేస్, శ్రమల వారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రోగ్రాంలన్నీ కూడా జరిగించుకున్నాం. అందరూ కూడా ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నారు, ఇంట్లోనే ప్రార్థనలు చేస్తున్నారు. మరొకసారి మరలా లాక్డౌన్ ప్రోగ్రాం మరి ఎక్స్టెండ్ అయిపోయినది. 3వ తారీఖు అని చెప్పబడింది. మరి 3వ తారీఖు వరకు కూడా, మే నెల 3వ తారీఖు వరకు కూడా విశ్వాసం గురించి మనం ధ్యానిస్తాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ ఆందోళనకరమైనటువంటి దినాల్లో ప్రపంచమంతా కూడా అలజడి బయలుదేరింది. విశ్వాసం కలిగి ఉండాలని వాక్యం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరించనంటున్నాడు. నిన్నటి దినమందు మనం ధ్యానం చేశాం. క్రైస్ట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్. క్రీస్తే విశ్వాసమునకు పునాది అని మనం వాక్యం ధ్యానించినాం. ఈరోజు రెండవ విషయంగా మరి 91వ కీర్తన 3వ వచనంలో, విశ్వాస జీవితమునకు శత్రువులెవరు? మన విశ్వాస జీవితాన్ని తప్పుడు మార్గంలో నడిపించేటువంటి రెండు విషయాలు 91వ కీర్తన 3వ వచనంలో రాబడింది. వేట కాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. వేట కాని ఊరి నుండి అనే మాటకు అర్థం వచ్చేదంటే సైతానుడు అని అర్థమని మనకు జ్ఞాపకం చేసుకున్నాను. వేట కాని ఊరి మన విశ్వాస జీవితాన్ని చెడగొట్టేది, పడగొట్టేది, విరిగొట్టేది ఏదంటే సైతానుడు. వేట కాని ఉరి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో సైతాను గురించి రాబడిన మాట గర్జించు సింహము. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని తిరుగుచున్నాడు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆ సింహం యొక్క సైతాను నోట్లో పడకుండా మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాం. రెండవది ఏమనగా, సైతానుకు మరొక పేరేం పేరంటే యుగ సంబంధమైన దేవత. అవిశ్వాసమైనటువంటి వారు మనోనేత్రములు గ్రుడ్డితనము కలగజేశాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనము. ఆత్మీయ నేత్రములు అంధత్వం చేసినటువంటి సైతానుడు. చాలా మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. అనేక మంది ఈ దినాల్లో సైతాను యొక్క శోధనలో పడి ఆత్మీయ అంధకారంలో జీవిస్తున్నారు. మూడవది మనం జ్ఞాపకం చేసుకుందాం, సైతానుకు మరొక పేరేం పేరంటే లోకాధికారి. ఈ లోకాధికారి సర్వాధికారి పైన ఎల్లప్పుడూ కూడా నిందలు మోపేటువంటి అలవాటు ఉన్నది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, లోకాధికారిని ప్రేమిస్తున్నామా, సర్వాధికారిని ప్రేమిస్తున్నామా? ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో వారి పేరు ఇసుక నేల మీద రాయబడుతుంది. సర్వాధికారిని, సర్వశక్తివంతుణ్ణి, మహోన్నతుని మనం ప్రేమించినప్పుడు మన పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. ఎవరైతే లోకాధికారిని ప్రేమిస్తారో వారు దేవునికి శత్రువు అవుతారు. సర్వాధికారిని ప్రేమించేవాడు దేవునికి మిత్రుడైతాడు. లోకాధికారిని ప్రేమించేవారు తండ్రి ప్రేమను కోల్పోతారు. సర్వాధికారిని ప్రేమించేవాడు తండ్రి ప్రేమను కలిగి ఉంటారు. యూదా ఇస్కరియోతు యొక్క జీవితంలో అపవాది యొక్క దుష్ట ఆలోచనల వలన, పాపిష్టి ఆలోచనల వలన ఆయన
చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నాడు. సైతాను క్రియలకు, సైతాను ఆశలకు, సైతాను మార్గంలో వెంబడించాడు. యేసు ప్రభును సిలువకు అప్పగించుటకు ఆయన తీర్మానం చేసుకున్నాడు. సైతానుడు నరకములోనికి నడిపించును. కాబట్టి మన విశ్వాస జీవితానికి మొట్టమొదటి శత్రువు ఎవరంటే సైతానుడు, వేటకాని ఉరి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుందాం, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నాశనకరమైన తెగుళ్ళు అనేకములు మనం గమనిస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో 10 తెగుళ్ళు మాత్రమే ఉన్నాయి, కానీ ప్రస్తుత కాలంలో అనేకమైన తెగులను మనం చూస్తున్నాం. జలప్రలయము, భూకంపములు, వరదలు, ప్లేగులు, ఫ్లూ జ్వరములు, తర్వాత కరోనా. ఈ కరోనా ఇటువంటి తెగులు చాలా భయంకరంగా ఒకరి నుండి మరి ఒకరికి వ్యాపిస్తుంది. ప్రపంచమంతటా ప్రాకిపోయింది. వేలాది మంది ప్రజలు మరణిస్తున్నారు. కాబట్టి ఇలాంటి మరణకరమైనటువంటి తెగుల నుండి ప్రభు మనను కాపాడ. ఎందుకు ఇలాంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నామంటే కారణం మన అవిశ్వాస జీవితము, మన అవిధేయత, మన అసూయ ఆలోచనలు, అసమాధానము, దేవునితో నిజమైన సంబంధాన్ని మనం కోల్పోయినాము. ఆ కరుణామయుని యొక్క కరుణను, కటాక్షాన్ని మనం దూరం అయిపోయినాము. ఇటువంటి పరిస్థితులలో ఈ భయంకరమైనటువంటి తెగులు నుండి ప్రభు మనను రక్షించాలంటే ఏం చేయాలా? ఒకటి, ఆయన సన్నిధికి తిరిగి రావాలను. యెహోవా సన్నిధిలో సంతోషం కలదు, యెహోవా సన్నిధిలో సమాధానం కలదు, యెహోవా సన్నిధిలో ఆనందం కలదు. ఆయన సహవాసంలోకి మనం తిరిగి రావలసిన వారమై ఉంటున్నాం. తగ్గింపు మనస్సు కలిగి ఉండాలా, వినయమైన మనస్సు కలిగి ఉండవలెను, సాత్వికమైన మనస్సు మనం కలిగి ఉండవలెను. దేవుని వాక్యములో రాబడినటువంటి మాట ఏంటంటే, ఆ కరుణామయుని సన్నిధికి మళ్ళా తిరిగి రావలసిన వారమై ఉంటున్నాం. బ్యాక్ టు ది బైబిల్ దగ్గరికి రావాలా, వాక్యాన్ని మనం ధ్యానించాలా, వాక్యము ప్రార్థన సహవాసములో ఉండాలా, సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలా, ప్రభువునందే మనం అతిశయించాలా. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకొని దేవుని వాక్యములో రాబడిన మాట 91వ కీర్తన 3వ వచనములో, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించను. ఈ దినాల్లో ఈ కరుణ అనేటువంటి నాశనమైన తెగులు రాకుండా ప్రభు మనందరినీ కూడా కాపాడను గాక. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలము తొలగిండుగాక.